అందరికీ నమస్కారం. ఇది ఉదయ్పూర్లో ఉన్నటువంటి మహారాణా ప్రతాప్ స్మారక్ సమితి. ఇక్కడ ఒక కొండ మీద చాలా అద్భుతంగా కట్టారు. ఉదయ్పూర్లో ఇది తప్పనిసరిగా చూడవలసినటువంటి ప్రదేశం. భారతీయుడి ప్రతాపం ఎలా ఉంటుందో ఇతరులకు చాటి చెప్పినటువంటి మహావీరుడు మహారాణా ప్రతాప్. మహారాణా ప్రతాప్ సింగ్ 1540-1597 మధ్యలో మేవార్ రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప రాజపుత్ర యోధుడు, పరాక్రమశాలి. అక్బర్ మొఘలు సామ్రాజ్యానికి లొంగకుండా తన స్వాతంత్ర్యం కోసం చిట్టచివరి వరకు పోరాడిన మహనీయుడు. 1576లో జరిగిన ప్రసిద్ధ హల్దీ ఘాటి యుద్ధం ఆయన ధైర్య సాహసాలకు నిదర్శనం. రాజస్థాన్లోని కుంభల్గఢ్లో జన్మించిన ఆయన చేతక్ అనేటువంటి గుర్రంపై అసాధారణ యుద్ధ కళను ప్రదర్శించారు. ఈ మహారాణా ప్రతాప్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజస్థాన్లో వీరికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు అనన్యం. మన భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ మహారాణా ప్రతాప్ గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇదేనండి మహారాణా ప్రతాప్ స్మారకము. ఇక్కడ చూడండి, ఎంతో అందంగా నిర్మించారు. దూరంగా మనకి కనబడుతుంది ఒక గుర్రం మీద వారు స్వారీ చేస్తున్నటువంటి విగ్రహాన్ని మనం చూస్తున్నాం. ఇదేనండి మహారాణా ప్రతాప్ స్మారకం. వీరు మే 9వ తారీఖు 1540లో కుంభల్గఢ్ రాజస్థాన్లో జన్మించారు. తల్లిదండ్రులు మహారాణా ఉదయ్ సింగ్, రాణి జీవత్ కన్వర్. వీరు మేయర్ 13వ మహారాణా, మేయర్ రాజ్యానికి 13వ రాజు. వీరు మొఘలులకు ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకూడదని పోరాడారు. తన రాజ్యాన్ని విడిచిపెట్టకూడదని ప్రతిజ్ఞ చేశారు. ప్రాణం పోయినా సరే రాజ్యాన్ని విడిచిపెట్టకుండా యుద్ధం చేసినటువంటి మహాయోధుడు మహారాణా ప్రతాప్. హల్దీ ఘాట్ యుద్ధం 1576లో జరిగింది. అక్బర్ సైన్యంతో హోరాహోరీగా పోరాడి తన ప్రజల కోసం అడవులలోనే ఉంటూ యుద్ధాన్ని కొనసాగించారు. ఈ స్మారక్ నుంచి మనం చూస్తూ ఉంటే ఉదయ్పూర్ యొక్క అందచందాలు మనకి బాగా కనపడతాయి. చూడండి, చుట్టుపక్కల చూడ్డానికి ఉదయ్పూర్ ఎంత అందంగా ఉందో మనకి కనబడుతుంది. ప్రక్కనే ఉన్నటువంటిది సరస్సు, అందులో బోటింగ్ కూడా చేయొచ్చు. ఉదయ్పూర్ అందమైనటువంటి దృశ్యాలు చూడండి ఎంత బాగున్నాయో. ఆరావళి పర్వతాలు ఇవన్నీ. ఇక్కడ చూడండి, ఇది ఆడుకునేటువంటి టాయ్ ట్రావెలింగ్. చిన్నపిల్లలకు చాలా సరదాగా ఉంటుంది. ఇది చాలా కొత్త వెరైటీగా ఉంది. ముందుకి వెనక్కి గుండ్రంగా
ఎలా పెడితే అలా తిరుగుతుంది. ఇది మహారాణా ప్రతాప్ స్మారక్ భవనం కొండ మీద ఉంది. ఇది చాలా బాగుంది. ఇది కొత్తగా అనిపించి వీడియో తీయడం జరిగింది. చూడండి ఎంత బాగుందో. ఇలాంటిది నేను ఎక్కడ చూడలేదు. మీరు ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేయండి. ముందుకి వెనక్కి గుండ్రంగా ఎలా పెడితే అలా తిరుగుతూ అది ప్రయాణం చేస్తుంది. రిమోట్ కంట్రోల్తో నడుస్తుంది. అది చాలా బాగుంది కదా. ఇదే మహారాణా ప్రతాప్ వారి వెనక ఉండేటువంటి అనుచరులు విగ్రహాలు. మహారాణా ప్రతాప్ గారికి చేతక్ అనేటువంటి గుర్రం ఉండేది. ఆ గుర్రం అంటే చాలా ప్రాణం. అది చెప్పినట్టు వినేది. అది యుద్ధంలో ప్రాణాలు అర్పించింది. మహారాణా ప్రతాప్ వారు జనవరి 19వ తారీఖున 1597లో వారు స్వర్గస్థులవ్వడం జరిగింది. ఈ ఎదురుగుండానే ఇక్కడ ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఉంది. ఈ ఎగ్జిబిషన్లో చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి, చూడొచ్చు. అదిగోండి రాణా ప్రతాప్ గారి చిహ్నము, పద్మావతి అమ్మవారి ఫోటోలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. ఆ చరిత్ర అంతా ఇక్కడ వ్రాయడం జరిగింది. ఎగ్జిబిషన్ చాలా బాగుంది. ఇదిగోండి కొన్ని వేల మంది స్త్రీలతో అగ్ని ప్రవేశం చేసినటువంటి మహాసాధ్వి. ఇలాంటి చరిత్రలు రాజస్థాన్లో అనేకం మనం చూడవచ్చు. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహావీరులు ఎంతమందో రాజస్థాన్లో ఉన్నారు. మహారాణా ప్రతాప్ పట్టుదల, దేశభక్తి మరియు ఆత్మగౌరవం భారత చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటాయి. ఉదయ్పూర్లో ఉన్నటువంటి అతి పెద్ద ప్యాలెస్ ఇది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దాని యొక్క నమూనా ఈ ప్యాలెస్కు సంబంధించినటువంటి ఫుల్ వీడియో మన పురాణామృతం ఛానల్లో ఇంతకు ముందు పెట్టడం జరిగింది. మీరు మిస్ అయితే అది కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఉదయ్పూర్ సిటీ ప్యాలెస్. ఇదే హల్దీ ఘాటి. ఇక్కడే ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యొక్క దృశ్యాలను ఇక్కడ ఉంచారు, చూడండి. చిత్తూరు ఘాట్, చిత్తూరు కోట. ఇది 36 కిలోమీటర్లు చుట్టూ ప్రహరీ గోడ ఉన్నటువంటి అతి పెద్దదైనటువంటి కోట. ఇలాంటి కోట భారతదేశంలో మరొకటి లేదు.
చాలా అద్భుతమైనటువంటి కోట. మరలా ఇంకొకసారి మేము రాజస్థాన్ వెళ్ళి ఇవన్నీ కూడా చిత్రీకరించి మన పురాణామృతం ఛానల్లో పెట్టి మన సబ్స్క్రైబర్స్కి అందరికీ అందించాలని ఆకాంక్ష ఉంది. వీలైనప్పుడు మరొకసారి వెళ్ళి ఈ చిత్తూర్ఘర్ కోటను కూడా చిత్రీకరించడం జరుగుతుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మా పురాణామృతం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ బంధువులకు షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.